తెలుసా శంఖానాదం దేనికి ప్రతీక అని? కాలం ఇంకా ప్రారంభం కాకముందు పగలు మరియు రాత్రి అనే తేడా కూడా లేని సమయంలో దేవతలకు తెలియని ఒక లోతైన నిశ్శబ్దం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ నిశ్శబ్దంలో ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి స్పందన లేదు. ఆ నిశ్శబ్దాన్ని తొలిసారి చెడగొట్టింది ఒక సాధారణ శబ్దం కాదు, అది ఒక శంఖానాదం. ఆ శంఖానాదం యుద్ధాన్ని పిలిచే శక్తి కాదు, పూజకు ఆహ్వానం కూడా కాదు. అది నిద్రలో ఉన్న సృష్టిని మేల్కొల్పిన హెచ్చరికలా అనిపించింది. ఆ శంఖాన్ని ఊదింది కృష్ణుడు కాదు, విష్ణువు కూడా కాదు, ఒక అనాముఖ ఋషి. ఆ ఋషి పేరు ఏ గ్రంథంలోనూ లేదు. కారణం, అతడు దేవుణ్ణి పిలవలేదు, దేవుడే అతన్ని విన్నాడు. ఆ శంఖానాదం వైకుంఠం చేరింది. ఆ శబ్దాన్ని విన్న విష్ణువు కళ్ళు తెరిచాడు. ఆ శబ్దం భక్తి వల్ల పుట్టలేదు, భయం వల్ల కూడా రాలేదు. అది సత్యం నుంచి వచ్చిన శబ్దమని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఆ క్షణం నుంచే కాలం కదలడం ప్రారంభమైంది. సృష్టి ఊపిరి పీల్చడం మొదలుపెట్టింది. నిశ్శబ్దంలో కదలిక ఏర్పడింది. అందుకే శంఖం యుద్ధానికి సంబంధించిన వాద్యం కాదు, అది సత్యాన్ని ప్రకటించే శబ్దం, సృష్టికి గుర్తు చేసే ఒక సంకేతం. కాలం ముందుకు సాగింది, యుగాలు మారాయి. అదే శంఖం తర్వాత కృష్ణుని చేతిలోకి వచ్చింది. యుద్ధభూమిలో కృష్ణుడు శంఖం ఊదినప్పుడు అది కేవలం శబ్దంగా మాత్రమే లేదు, అది కాలానికి ఇచ్చిన ఒక గుర్తు. సత్యం ఎప్పటికీ మౌనంగా ఉండదని గుర్తు చేసిన ఒక ప్రమాణం. ఎందుకంటే ఎవరు నిజంగా సత్యం వైపు నిలబడతారో వారికి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. వారి సత్యాన్ని కాలమే ప్రపంచానికి వినిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.